కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు వెంటనే రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని, తెలంగాణపై ఇంత వివక్ష చూపడం శోచనీయమని నిరసనగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అడ్డా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు శ్రీ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపిన కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 ఏళ్ల అధికారంలో ఉండి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి లోపల ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భం లోపల మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా మోడీ కానీ, అదేవిధంగా అమిత్ షా కానీ, నిర్మలా సీతారామన్ గారిని కేవలం ఒక మహిళా ఫైనాన్స్ మినిస్టర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉంచి మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా మన ప్రాంతానికి ఎలాంటి ప్రాజెక్టులు కానీ, ఇంకా మనకు కావలసినటువంటి అవసరాలను గుర్తించి దాంట్లో భాగస్వామ్యం కానీ కాకుండా ఈరోజు కుట్రపూరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఈరోజు మేము వికారాబాద్ లోపల సుధాకర్ రెడ్డి గారు మన ఫ్లోర్ లీడర్ ఆదేశాల ప్రకారం మేము ఈరోజు వికారాబాద్ నడిపట్టు దగ్గర రైల్వే స్టేషన్ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహం ముందే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పూరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఈరోజు మేము వికారాబాద్ లోపల సుధాకర్ రెడ్డి గారు మన ఫ్లోర్ లీడర్